హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ పలు ప్రాంతాల్లో. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. గత 3 రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఇంటెన్స్ వర్షాలు నమోదవుతాయి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ప్రాంతాల్లో అత్యధికంగా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఈ రోజు రాత్రికి అంటే ఏప్రిల్ 27, 28 తేదీల్లో భారీ వర్షపాతం కురుస్తుంది. పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసీ, వనస్థలిపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, ఉప్పల్, బోడుప్పల్, హబ్సిగూడ, కుకట్పల్లి, మియాపూర్, పటాన్ చెరువు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవుతాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.